రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్నానీతో 7 అడుగులు వేశారు. ఫిబ్రవరి 21న గోవాలో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య రకుల్ జాకీ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రకుల్ అండ్ జాకీ తమ పెళ్లిని దుబాయ్ లేదా మాల్దీవ్స్ లో చేసుకోవాలని మొదట్లో అనుకున్నారు. అయితే మాల్దీవ్స్ ఇష్యూ, ఇండియా టూరిజం అభివృద్ధి గురించి మోదీ మాట్లాడడంతో గోవాకి పెళ్లి వేదిక మార్చుకున్నారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ లో జరిగిన ఈ పెళ్లికి హాజరు కావాలంటూ ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపించారు. అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల ఆయన వెళ్లడం కుదరలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నానీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ మోదీ నోట్ రిలీజ్ చేశారు. మీ మనసు, ఆలోచనలు ఒకటే కావాలని చేతిలో చేసి నడుస్తూ మీ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నానంటూ రకుల్కు పంపిన లేఖలో రాసుకొచ్చారు ప్రధాని మోదీ. అయితే మోదీ విషెస్ కి రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. రీట్వీట్ చేశారు. మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు తమకు ఎంతో ముఖ్యమైనవని, చాలా కృతజ్ఞతలు మోడీ అంటూ రాసుకొచ్చారు. మీ ఆశీర్వాదాలు గుండెను హత్తుకున్నాయంటూ జాకీ చెప్పుకొచ్చాడు. జాకీ బగ్నానీ, రకుల్ 2021లో తమ లవ్ స్టోరీని బయటపెట్టారు. అప్పటి నుంచి ముంబైలో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమ జర్నీని బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి వేడుక మొదటి సిక్కు సాంప్రదాయంలో, ఆ తర్వాత సింధీ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో చేసుకున్న ఈ జంట ముంబైలో అందరి కోసం త్వరలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.